నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతుల సంక్షేమే లక్ష్యం. స్వర్ణ ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. సోన్ ప్రాథమిక ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. ఉపాధ్యాయుల విద్యార్థుల ప్రగతిపై ఆరా. జిల్లాలో 12,80,000 విలువగల 112 సెల్ ఫోన్ల రికవరీ. బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ జానక్ షర్మిల. రైతుల సంక్షేమే లక్ష్యంగా వ్యవసాయానికి అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తూ రైతులకు అండగా నిలుస్తున్నామని నిర్మల్ ఎమ్మెల్యే ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం స్వర్ణ ప్రాజెక్టు జవహర్లాల్ ద్వారా 20 క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంత రైతులకు సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రాజెక్టు లీకేజ్ అరికట్టి సాగునీటిలో సరఫరాలో ఎలాంటి అంతరాయాలు కలగకుండా చూడాలని అధికారులు ఆశించారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు నరేష్, జిల్లా ఉపాధ్యక్షుడు సత్యం చంద్రకాంత్, ప్రధాన కార్యదర్శి విలాస్, బీజేపీ నాయకుడు రామశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మంగళవారం సోన్ మండల కేంద్రంలోని మండల ప్రాథమిక ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల, ఉపాధ్యాయుల సంఖ్య, మధ్యాహ్న భోజనం తదితర వేలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పుస్తక పఠనం ఆసక్తి పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతిరోజు తెలుగు, ఇంగ్లీష్ కథలు చదివించేలా కృషి చేసి చదువుకోవాలన్న ఆసక్తిని పెంపొందాలని ఆశించారు. 10వ తరగతి విద్యార్థులు భౌతిక శాస్త్రం సంబంధించిన ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టారు. ఈ తనిఖీలో జిల్లా విద్యాశాఖ అధ్యక్షుడు భోజన్న, తహసీల్దార్ సంతోష్ అధికారులు పాల్గొన్నారు. ओके चलो स्टूडेंट हर्ष का करते फिर नड्सुకుంటూ పోతే వాక్ అంటాం. ఓకే yes దాన్ని లౌడ్ అంటాం. లౌడ్ LOUD. ఇంట్లో పాము వస్తే భయపడతారు కదా, దాన్ని స్కేర్ అంటాం. SCARE. ఓకే దీన్ని క్యాచ్ చేయండి. దీన్ని కాట్ అంటాం. ఇలా పట్టుకుంటే కాట్. క్యాచ్ క్యాచ్. చెప్పండి. బాగుంటే అన్నీ కలిసి ఉంటాయి, ఇట్లా ఉంటాయి. అందుకనే మీరు డాగ్ని చూడండి, లేకపోతే క్యాట్ని చూడండి, సెపరేట్గా ఫింగర్తో క్యాట్ కానీ డాగ్ పని చేయలేదు. చేస్తే ఇట్లానే చేస్తారు. అవునా కదా? అంబులెన్స్ ఉంటే ఎందుకు రాస్తాం ఇట్లా ఉంటా? దానికి మిర్రర్ ఇమేజ్ సిద్ధంగా రావాలి. కరెక్ట్. ఓకే మీ పేరు మీరు ఉల్టా ఇట్లా రాయగలుగుతారా? 40% ట్రై చేయండి ఫాస్ట్. నిర్మల్ పట్టణంలోని బంగల్పేట్ మహాలక్ష్మవారి ఆలయాన్ని మంగళవారం మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్యాగరే దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఆలయ కమిటీ చైర్మన్ రాజు సన్మానించారు. కార్యక్రమంలో అప్పాల ప్రభాకర్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించేందుకు
ప్రతి నెల మొదటి బుధవారం నిర్మల్ జిల్లాలో సైబర్ జాగృతి దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ జానక్ శర్మ తెలిపారు. మంగళవారం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రూపొందించిన సైబర్ భద్రతా అవగాహన పోస్టును జానక్ శర్మ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్త పద్ధతులతో ప్రజలు మోసం చేస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధానంగా నకిలీ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్, అధిక లాభాల పేరుతో వచ్చే ప్రకటనలు, ప్రముఖుల ఫోటోలు, మార్ఫింగ్, నకిలీ సంస్థల పేరుతో వచ్చే పెట్టుబడి ప్రకటనలు నమ్మవద్దన్నారు. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా వివరించాలని పిలుపునిచ్చారు. సైబర్ నేరానికి గురైతే 1930 హెల్ప్ లైన్కు సమాచారం అందించి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టులు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సాయికిరణ్తో పాటు నిలబడి ఎస్పీ శ్రీనివాస్, సిఐ సమ్మయ్య, రమణ, ఆర్ఐ రామనేందర్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలోని మల్లన్నగుట్ట హరిహర క్షేత్రం భక్త సందర్తో నిండిపోయింది. పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ఆలయ పరిసరాలు భక్తుల సందడితో నిండిపోయాయి. ఆలయంలోని అయ్యప్ప, సుబ్రహ్మణ్య స్వామి, లలితాంబాలయంతో పాటు పలు ఆలయాల భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం పురస్కరించుకుని ప్రత్యేకంగా శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున ప్రదక్షిణలు చేసి కోరికలు కోరుకున్నారు. కోరికలు నెరవేరిన మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ధర్మకర్త అల్లుల మురళీధరెడ్డి, వినోదమ్మ దంపతులు భక్తులకు స్వయంగా వడ్డిస్తూ అన్నదానం చేశారు. గురుస్వామూర్తి, కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి, పురోహితులు, భక్తులు పాల్గొన్నారు. దేవేందర్ రెడ్డి పార్వతి గారు 100 రూపాయలు సమర్పించారు. సంగం రాజేశ్వర్ గారు 100 రూపాయలు సమర్పించారు. సురేష్ రెడ్డి గంగమ్మ ఆదిలాబాద్ వాస్తవ్యులు 200 రూపాయలు సమర్పించారు. వేణు రమాదేవి అరుగు వాస్తవ్యులు 100 రూపాయలు సమర్పించారు. జ్యోతి దంపతులు స్వామి అన్నప్రసాదాల కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నప్రసాదాలు చేస్తున్నటువంటి భక్తులు కూడా మన అందరం కూడా ఆ దేవుని నామస్మరణ చేస్తూ ఆ మార్గంలో భక్తి మార్గంలో పుణ్యమార్గానికి నడిచేటువంటి శక్తి ఇస్తున్నారు. ఆ భగవద్ విజయాన్ని మనం ప్రార్థిస్తూ ఈ అన్నప్రసాదాన్ని మనం అందించారు. జై సూచించినట్టుగా దయచేసి ఈ మహా అన్నప్రసాదాన్ని ఏమాత్రం వృధా చేయకండి. ఒక్క మెతుకు కూడా దయచేసి మన మనం కూడా వృధా చేయవద్దు. ఎందుకంటే ఎక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి భగవంతుని సన్నిధిలోకి వస్తున్న మీ అందరికీ కూడా భగవంతుని యొక్క ప్రసాద రూపంలోని అన్నప్రసాదాన్ని ఇక్కడ ఉన్నటువంటి మా నిర్మల్ పట్టణంలో పశువులను రోడ్లపై వదిలిపెడుతున్నారా? అయితే ఇప్పుడు జర్మాన్లు, భవిష్యత్తులో భారీ జర్మాన్లు ఉంటాయి అని మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. మంగళవారం పట్టణం రోడ్డుపై తిరుగుతున్న ట్రాఫిక్ తీవ్రాంతం కలిసిన పశువులను అంబేద్కర్ భవన్ మైదానికి మున్సిపల్ సిబ్బందితో తరలించారు. ఇంతకుముందు కూడా చాలాసార్లు పశువులను రోడ్లపై వదిలివేద్దని చెప్పడం జరిగింది. కానీ మళ్లీ వదిలివేస్తుండడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇంతవరకు ఊరుకున్నాం, ఇకపై ఉపేక్షించమని హెచ్చరించారు. పశువుల యజమానులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. बंदेना లేదు గోడ ఉన్నది. సార్
గౌరవ చైర్పర్సన్ గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నిర్మల్ పట్టణంలో ఎక్కడైతే రోడ్లపైన పశువులు ఉన్నాయో ఆ పశువులన్నింటినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ అంబేద్కర్ భవన్ లోపల వాటిని బంధించడానికి ఏర్పాటు చేసి వాటిని బంధించడం జరిగింది. ఇంతకుముందు కూడా మేము మున్సిపాలిటీ తరఫున చాలాసార్లు ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఎవరి పశువులను వాళ్ళ ఇంటి దగ్గరనే పెట్టుకోవాలి కానీ వదలొద్దని. అయినా కూడా అలాగే వదులుతూ వస్తుండ్రు. దానివల్ల రోడ్లపైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అవి పెట్టడం వల్ల కూడా దానివల్ల కూడా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఇట్లా చేస్తే కనుక ఇప్పుడు ఫైన్ లేచి వదిలిపెడుతున్నాం. ఇంకోసారి కనుక వదిలితే భారీ జరిమానాలు ఉంటాయి. దాంతోపాటు వాటిని చెప్పకుండానే గోశాలకు తరలించడం జరుగుతుంది. దీన్ని పశువుల యజమానులు అందరూ కూడా దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత వస్తే అప్పుడు ఏం చెప్పినా ఏం లాభం ఉండదు. నిర్మల్ జిల్లాలో కోల్పోయిన చోరీకి గురైన దాదాపు 12,80,000 రూపాయల విలువగా 100 అపరాన్ సెల్ ఫోన్ రికవర్ చేసి బాధితులకు అందజేసినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి శ్రీమల్ తెలిపారు. మంగళవారం జిల్లాలోని బాధితులకు ఈ మొబైల్ ఫోన్లు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిఐఆర్ ఫోన్ల ద్వారా ఫిర్యాదు చేసే వినియోగదారులందరికీ ఫోన్లు అందజేయడం జరిగిందన్నారు. రద్దీ ఉండే ప్రదేశాల్లో మొబైల్ ఫోన్లు చివరికి గురే అవకాశం ఉందన్నా అప్రమత్తంగా ఉండాలన్నారు. సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ కొనుగోలు చేసే ముందు బిల్లు, ఐఎంబీ నెంబరు, ఫోన్ వివరాలు తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. మొబైల్ ఫోన్ రికవర్ సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ కృషి చేసిన ఐటీ కోర్ సిబ్బందిని ఎస్పీ ప్రశంసించారు. బైన్సా ఎస్పీ సాయికిరణ్తో పాటు పోలీసు అధికారులు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలోని బుధవారపేట శ్రీ సర్వశిశు మందిర పాఠశాలకు మైక్ సెట్ నిమిత్తం విరాళం చేశారు. పట్టణానికి చెందిన రోజు నరసింహాచారి, డాక్టర్ పూదర్ సాయికృష్ణాలు చెరో 10,000 రూపాయల చొప్పున మైక్ సెట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన మనీషా, పాఠశాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो नमावः. ॐ శుభోదయం. నేటి పంచాంగం చదువుతున్నది గంధం సుష్మిత. శ్రీరస్తు శుభమస్తు. పట్టణంలోని శ్రీగిరి క్షేత్రంలో మంగళవారం పురస్కరించుకుని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పంచామృత కావడి రథసేవలో పాల్గొన్నారు. భక్తులు పెద్ద ఎత్తున రావడం పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. అన్నదాతగా నవి వివరించారు. గురుమాత రాజేశ్వరదేవి, అరకారు రాజవ్వ, వీరనారాయణ స్వామి, శరీరపు చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. हरि ओम एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात्. हरि ओम రాని వాళ్ళు గ్రూప్లో ఉండండి, గ్రూప్లో వస్తుంది. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి, ఒక సుదినం, ఒక పర్వదినం. ఆ రోజు అనేక మంది భక్తులు అనేక గ్రామాల నుండి, అనేక మండలాల నుంచి, అనేక జిల్లాల నుంచి కూడా ఇక్కడికి పట్టుమని 10 మంది కూడా రాకపోతుండ్రు. ఈరోజు ఇక్కడికి స్థల ప్రభావం, స్థల విశిష్టత, మరి మనకు ఉన్నటువంటి సమస్త కోరికలు, ఇంతమంది మాతృమూర్తులు వచ్చిందంటే వారికి ఉన్న కోరికలు, వారికి ఉన్న సమస్యలు, వారికి ఉన్న కష్టాలు తొలగిపోవాలి సుబ్రహ్మణ్య స్వామి అని మొక్కుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు. మనసా వాచా కర్మన పూజిస్తే మనస్ఫూర్తిగా ఆ సుబ్రహ్మణ్య స్వామి మనందరినీ తప్పకుండా. దస్తూరాబాద్ మండల బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులుగా చుంకు వెంకట నియమిస్తున్నట్టు జిల్లా అధ్యక్షుడు చరమల భాస్కర్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం నియామకపత్రం చేశారు. ప్రేమ్ కుమార్, శ్రీకాంత్, పవన్, పటేల్, సత్యం పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
రైతుల సంక్షేమే లక్ష్యం. స్వర్ణ ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. సోన్ ప్రాథమిక ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రవేశ్ మిశ్రా. ఉపాధ్యాయుల విద్యార్థుల ప్రగతిపై ఆరా. జిల్లాలో 12,88,000 విలువగల 100 అపహరణ సెల్ ఫోన్ల రికవరీ. బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ జానక్ షర్మిల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.